థెవెనిన్ తెలుసు. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాడు. డిటర్మైన్ ద కరెంట్ త్రూ 5 ohms రెసిస్టర్ ఇన్ ది సర్క్యూట్ బై యూజింగ్ నార్టన్ థీరం. బై యూజింగ్ నార్టన్ థీరం కదా, మామూలుగా అయితే కరెంట్ డివిజన్ మెథడ్లో వాడేయచ్చు. ఈ రెండు ప్యారలల్, అగైన్ సిరీస్, ప్యారలల్, సిరీస్. ఇక్కడ కరెంట్ కనుక్కుంటావు. ఈ కరెంట్ ఇలాగ వెళ్తుంది కాబట్టి ఇదంతా ఒక సర్క్యూట్ రెసిస్టెన్స్ ఎలిమెంట్ అనుకుంటే ఇది వేరే రెసిస్టెన్స్. సో కరెంట్ డివిజన్లోని ఇందులో కరెంట్ కనుక్కుంటావు. నెక్స్ట్ ఈ రెండు డివైడ్ అవుతుంది కాబట్టి ఈ కరెంట్ ఇలాగ ఎంటర్ అవుతుంది, ఇలాగ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇటు వెళ్ళే కరెంటు ఎక్కువ ఉంటుంది, ఇటు తక్కువ ఉంటుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ ఎక్కువ, ఇది తక్కువ కాబట్టి. అయితే ఇక్కడ రెండు మీకు ఇష్యూస్ చెప్తాను. ఒకటేమో కరెంట్ డివిజన్ ఎలా అవుతుంది, ఇంకోటి ఏంటంటే నార్టన్ థీరము ఎలా అప్లై చేయాలి. సపోజ్ ఇక్కడ చూడండి, కరెంట్ I, ఇది R1, R2 రెండు రెసిస్టెన్స్లు, ఇది I1, ఇది I2. ఈ రెండు ఎలా ఉన్నాయి, ఒక కరెంట్ ఇలాగ ఎంటర్ అయ్యి అదే కరెంట్ ఇటు వచ్చేస్తుంది, ఇంకో కరెంట్ ఇలాగ ఎంటర్ అయ్యి ఇలా వచ్చేస్తుంది. అంటే ఈ కరెంట్ రెండుగా డివైడ్ అయ్యి ఒకటిగా కలుస్తుంది. ఓకే, సో కాబట్టి డివైడ్ అయ్యి ఇమ్మీడియట్గా కలిసిపోతుంది కాబట్టి దీస్ టూ ఆర్ ఇన్ ప్యారలల్. అది చూసుకోండి, అది వంకర టింకరగా ఉన్నా మీకు అనవసరం. నవ్వు అంటే ఇదే కరెంటు రెండుగా విడిపోతుంది, అగైన్ రెండుగా కలిసిపోయి బయటకు వస్తుంది. ఓకే కదా, అంటే I1 ప్లస్ I2 అనుకుంటే ఈ I1 ఏమో ఇలాగ వెళ్ళింది, I2 ఏమో ఇలాగ వచ్చింది, అగైన్ మళ్ళీ ఇక్కడికి వచ్చి కలిసిపోయినాయి. సో ఇక్కడ I1 ప్లస్ I2, దాన్నే నేను I అన్నాను. ఇప్పుడు ప్యారలల్లో ఎలా ఉంటుంది, వోల్టేజ్ ఈజ్ సేమ్, ప్యారలల్ ఈక్వల్ కదా. ఎలా ఈక్వల్ అంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, వాటరే అనుకోండి, సేమ్ సైజ్ ఆఫ్ పైపులు. ఇక్కడ బకెట్ పెట్టారు, ఒకేసారి ఇప్పితే రెండు ఒకేసారి నిండుతూ ఉంటాయి, ఒకే లెవెల్, సేమ్ క్వాంటిటీ ఆఫ్ సేమ్ వాల్యూమ్ ఆఫ్ బకెట్స్ అయితే, సేమ్ సైజ్ ఆఫ్ పైపులు అయితే. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రెజర్, పొటెన్షియల్. ఈ పొటెన్షియల్ అనేది ఇందులోని ఒకేలా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇలా వస్తున్నప్పుడు ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి, అంటే ఇక్కడ వోల్టేజ్ లెవెల్స్ ఒకలాగా ఉంటాయి. దీని మీద వెళ్ళే కరెంట్, ఈ కరెంట్ అంటే వాటర్ మీద ఎంత ప్రెజర్ ఉందో దీని మీద కూడా అంతే ప్రెజర్ ఉంటుంది. ఓకే, నవ్వు అంటే ఫిజికల్గా చెప్పాను అంతే. ఇప్పుడు V ఈక్వల్ టు I1 R1 ఈజ్ ఈక్వల్ టు I2 R2. సో I2 కెన్ బి రిటన్ యాజ్ I1 R1 బై R2. ఇది తీసుకొచ్చి ఇందులో వేస్తే I ఈక్వల్ టు I1 ప్లస్ I2 అంటే ఏం రాయొచ్చు, I1 R1 బై R2. సో I1 కామన్ తీస్తే 1 ప్లస్ R1 బై R2, దట్ ఈస్ I1 ఇంటూ R2 ప్లస్ R1 బై R2. అంటే మనకి ఎంటర్ అయ్యే కరెంటు మనకి తెలుస్తుంది, ఈ వాల్యూ తెలుస్తుంది. అంటే ఈ వాల్యూ ఇస్తాడు, టోటల్ కరెంట్ ఎంటరింగ్ టు ద సర్క్యూట్, ప్యారలల్ సర్క్యూట్ మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాతనే ఇదంతా అని చెప్పగలం. ఓకే, ఇది తెలుసు. సో ఈ మూడిటి టర్మ్స్లో I1 అంతా I2 అంతా అంటే ఇక్కడ మనకు I1 కాదు కావాలి. సో I1 ఈక్వల్ టు R2 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 ఇంటూ I, దట్ ఈస్ I ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఇక్కడ చూసుకోండి, I1 అంటే R2, ఈ రెండు సమ్ కింద. అలాగే సేమ్ ఇక్కడ నుంచి I1 ఈక్వల్ రాయండి, రాసి ఇందులో వేస్తే I2 ఎంత వస్తుందంటే టోటల్ కరెంట్ ఇంటూ I2 కదా, అదర్ రెసిస్టెన్స్ R1 బై R1 ప్లస్ R2. అంటే చూడండి, మనకి I2 కావాలంటే R1 వేయాలి, I1 కావాలంటే R2 వేయాలి. అంటే ఈ కరెంట్ కావాలంటే ఈ రెసిస్టెన్స్ బై సమ్ ఇంటూ ఎంటర్ అయ్యే కరెంటు, ఈ కరెంట్ కావాలంటే ఎంటర్ అయ్యే కరెంట్ ఇంటూ అదర్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్. ఇక్కడ చూడండి, సపోజ్ ఇది 10 amperes, ఇది 3 ohms, ఇది 6 ohms.
ఇక్కడ గెస్ చేయండి, ఇందులో కరెంట్ ఎక్కువ, ఇందులో కరెంట్ ఎక్కువ వెళ్తుందా? ఇది చిన్న రెసిస్టెన్స్ కాబట్టి ఎక్కువ కరెంట్ వెళ్తుంది. అంటే ఎక్కువ కరెంట్ ఇందులో వెళ్తుంది కాబట్టి దీంతో మల్టిప్లై చేస్తే, దీంట్లో మల్టిప్లై చేస్తే ఎక్కువ అవుద్ది కరెంటు, దీంతో మల్టిప్లై చేస్తే ఎక్కువ అవుద్ది. ఈ కరెంటు ఇది I1 అనండి, ఆర్ I3, I6. I3 ఈక్వల్ టు 10/6 + 3 కామను. బట్ ఈ I3 అంటే 1, 2 అందాంలేండి. ఇది 1, 2, 1 అంటే I1 చూడండి ఎక్కువ వెళ్తుందా కరెంట్ తక్కువ వెళ్తుందా? దీనికంటే 3 ohms 6 ohms 6 ohms ఏమవుతుంది, కర్రొట్టుకుని కూర్చుంటుంది గట్టిగా దీనికంటే. సో ఇందులోంచి తక్కువ వెళ్తుంది కరెంట్ కాబట్టి దీనిలోంచి ఎక్కువ వెళ్తుంది. కాబట్టి ఈ రెసిస్టెన్స్తో మల్టిప్లై చేస్తావా, ఈ రెసిస్టెన్స్తో మల్టిప్లై చేస్తావా, ఎక్కువ ఏదైతే అది. అలాగే I2 ఈక్వల్ టు 10/6 + 3 రెండు రెసిస్టెన్స్లు. ఇప్పుడు I2 అంటే ఇందులో కరెంటు, ఇందులో కరెంటు, ఇందులో కరెంటు దీనికంటే తక్కువ ఉంటుంది. అంటే దీంతో మల్టిప్లై చేస్తావా, తక్కువ ఉన్న దాంతో, అంతే. సో దిస్ వే ద డివిజన్ ఆఫ్ కరెంట్ ఇన్ ఎ ప్యారలల్ సర్క్యూట్ యూ కెన్ అసెస్. నౌ గో ఫర్ ద నార్టన్ థియరమ్. ఏంటంటే పెద్ద సర్క్యూట్ ఉంది, పెద్ద నెట్వర్క్ ఉంది, ఇందులోంచి కరెంట్ వెళ్తుంది, నువ్వు వోల్టేజ్ ఇచ్చావు. ఓకే, లెట్ దిస్ ఇస్ నో రివర్స్లో వేద్దాం, అలా కదా. ఇది RL, ఇది A, B, ఇది I. ఓకే, ఇప్పుడు ఈ నెట్వర్క్ యాక్టివ్ పాసివ్ ఎలిమెంట్స్తో ఉంది. యాక్టివ్ అంటే ఎలిమెంట్స్ అంటే రెసిస్టెన్స్, కరెంటు, యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్సు. ప్యాసివ్ అంటే రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్ కదా. సో ఇక్కడ మనం DC నెట్వర్క్కి మనం చూస్తున్నాం కాబట్టి ఇదంతా యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్తో నిండిపోయింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ RL ఇది సర్క్యూట్ నెట్వర్క్. సర్క్యూట్ నెట్వర్క్లో ఎప్పుడు రెసిస్టెన్స్ కానీ, ఇండక్టెన్స్ కానీ, కెపాసిటెన్స్ కానీ, వోల్టేజ్ కానీ, కరెంట్ కానీ, సోర్స్ కానీ మారవు. బట్ ప్రతిసారి లోడ్కి అది మారుతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఇంట్లోనే చూసుకో, ఒక ఫ్యాన్ వేస్తాము, లేకపోతే ఇంకో ట్యూబ్లైట్ వేస్తాము, లేకపోతే ఫ్యాను ట్యూబ్లైట్ వేస్తాము, లేకపోతే గేజర్ వేస్తాము, లేకపోతే అన్నీ అంటే లోడే మారిపోతుంది ఉంటుంది. కాబట్టి అకార్డింగ్ టు దట్ లోడ్ వేరియేషన్, వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లో? బికాస్ దీస్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ కాన్స్టెంట్ ఇన్ ది ఎంటైర్ నెట్వర్క్. సో ఇది మారిపోద్ది కాబట్టి కరెంట్ ఎంత మన లోడ్లో ఎంతో మనకు కావాలన్నప్పుడు సింపుల్గా ఈ నెట్వర్క్ని ఏం చేస్తామంటే బై నార్టన్ థియరమ్ కదా. నార్టన్ థియరమ్లో ఏంటంటే సింపుల్గా ఈ నెట్వర్క్ని ఒక కరెంట్ సోర్స్ కింద ఒక ప్యారలల్ నార్టన్ ఈక్వలెంట్, ఇది నార్టన్ కరెంట్ ఆర్ ISC, ఇది AB వేసుకొని ఇది RL. అంటే ఈ మొత్తం నెట్వర్క్ని ఇలా రీప్లేస్ చేస్తావు. రీప్లేస్ చేసి అంటే ఇది తీసేసి రీప్లేస్ చేస్తావు. అప్పుడు ఇది ఫైనల్గా యాడ్ చేసి దీనివల్ల ఇందులో కరెంట్ ఎంత ఎలా కనుక్కుంటావు? దీస్ టూ ఆర్ ఇన్ ప్యారలల్ కాబట్టి ఎంటర్ అయ్యే కరెంటు ఇందులోకి ఎంత వెళ్తుంది, ఇందులోకి ఎంత వెళ్తుంది. మనకి ఇందులోనే అడిగాడు కాబట్టి ఇందులో కరెంట్ కావాలంటే ఈ కనుక్కున్న కరెంటు ఇంటూ ఇందులోకి కావాలి అదర్ రెసిస్టెన్స్ బై టోటల్. సో ఇన్ దట్ వే యూ కెన్ ఫైండ్ ద నార్టన్ ఈక్వలెంట్. నార్టన్ ఈక్వలెంట్ ఎలా కనుక్కుంటా చూద్దాం. In that way, by using the Norton theorem, you can find the variable load current. Now, how can you find, simply ఒకటే వేసాను, బట్ ఈ రెసిస్టెన్స్ RL ఒకటే వేసాను, బట్ అంటే ఇది ఒక హౌస్ని కానీ ఒక ఫ్యాక్టరీని కానీ చూసుకుంటే అది డిఫరెంట్గా ఉంటుంది. ఈక్వలెంట్ మామూలుగా వేసాను అంతే. ఇప్పుడు సపోజ్ ఇది RL, ఇది R1, R2, R3, ఇది V. ఇందులో కరెంట్ ఎంత బై యూజింగ్ నార్టన్ అన్నాడు. దానికోసం ఫస్ట్ నువ్వేం చేస్తావంటే ఈ రెసిస్టెన్స్ రిమూవ్ చేస్తావు. ఇది A అను, ఇది B. B దగ్గర అడిగాడు కాబట్టి ఫస్ట్ ఈ రెసిస్టెన్స్ లోడ్ రెసిస్టెన్స్ తీసేయాలి. తీసేసి
తీసేస్తే ఇలా వచ్చింది R1, R2, R3. ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైతే తీసేసావో దాన్ని షార్ట్ సర్క్యూట్ కింద కనెక్ట్ చేయాలి. ఇందులో ఐఎస్సి అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ కనుక్కోవాలి. ఇదొక్కటి షార్ట్ చేసాం కాబట్టి దాన్నే షార్ట్ చేసాం కాబట్టి ఐఎస్సి అన్నాం. దట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నార్టన్ ఈక్వలెంట్ కరెంట్. దీన్ని ఎలా చేస్తామంటే ఈ రెండు నార్మల్ నెట్వర్క్ సాల్వ్ చేసినట్టు ఈ రెండు ప్యారలల్ చేసిన తర్వాత దీనికి ఇది సిరీస్ కాబట్టి అంటే ఆర్ ఈక్వలెంట్ ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ అనకూడదు, ఆర్ టోటల్ ఈక్వల్ టు R2 ప్యారలల్ R3 ప్లస్ R1. నౌ కరెంట్ కనుక్కోవాలి V/R టోటల్. యాక్చువల్గా మనకి ఈ కరెంట్ టార్గెట్, ఈ కరెంట్ అయ్యేలా వస్తుంది, ఇటు కొంత వెళ్తుంది. కాబట్టి మనకి ఇది కావాలంటే IN ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇది ప్యారలల్ ఉంది కాబట్టి ఈ కరెంట్ ఎంటర్ అవుతుంది. మనకి ఈ కరెంట్ కావాలంటే ఈ కరెంటు బై టోటల్ ఇంటూ ఈ రెసిస్టెన్స్ అంటే I ఇంటూ ఎంటర్ అయ్యే కరెంటు R3/R2. దిస్ ఈజ్ ద IN. అయిపోయింది. IN అయిపోయింది. ఇప్పుడు RN కనుక్కోవాలి. RTH నువ్వు ఎలా కనుక్కుంటావో సేమ్. దానికి ఏం చేస్తామంటే రెసిస్టెన్స్ కనుక్కున్నప్పుడు ఇది ఓపెన్ చేసి ఇలా చూడాలి, అది రాస్తాను. ఈ వోల్టేజ్ సోర్స్ ఉంటే దాని లోపల ఏమైనా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే ఇది తీసేసి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వేస్తావు, లేకపోతే సింపుల్గా షార్ట్ సర్క్యూట్ చేస్తావు. ఇది A, B, ఇది RN, R1, R2 ఎక్కడ వేసాం, R2, R3. నో RN ఈక్వల్ టు అంటే ఇటు నుంచి చూస్తున్నావు చూసుకోండి. సో ఈ రెండు టెర్మినల్ మధ్యలో నువ్వు రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి, ఇది దానికి సిరీస్లో ఉంది. ఓకేనా, దీన్ని క్లబ్ చేయకండి. ఇది వేరు, ఇది కరెంట్ కనుక్కోవడానికి, ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి. సో R1 ప్యారలల్ R3 ప్లస్ R2 అయిపోయింది కదా. ఈ రెండింటిని సింపుల్గా ఇది I అనేసావు, ఇది ఏ టెర్మినల్, బి టెర్మినల్, ఆ రెండింటిని డిస్ట్రాక్ట్ చేయలేదు. ఇది RN, ఈ మధ్యలో RL. ఇది నౌ వాడు అడిగింది ఏంటి, కరెంట్ IL ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి, దీనిలోకి ఎంటర్ అయ్యే కరెంట్ IN కాబట్టి IN ఇంటూ బై RN ప్లస్ RL. మనకి ఈ కరెంట్ కావాలి కాబట్టి ఈ రెసిస్టెన్స్తో మల్టిప్లై చేయాలి. దిస్ వే యూ కెన్ ఫైండ్ ద నార్టన్ ఈక్వలెంట్ సర్క్యూట్ బై యూజింగ్ లోడ్ కరెంట్ ఆర్ సమ్వేర్ కరెంట్ బై యూజింగ్ నార్టన్ ఈక్వలెంట్. ఇప్పుడు ఉన్న సర్క్యూట్ కోసం చూద్దాం. మీకు కొంచెం లెంతీగా ఇస్తాడు, ఓపు పట్టాలి. లెంతీ అంటే ఏం లేదు, ఇప్పుడు ఊరికనే మార్కులు ఇచ్చాడు కదా. ఇది A, ఇది B, ఇది 5 ohms, 10 ohms, 8 ohms, 4 ohms, 4 ohms, 20 volts. అదే కదా, 4, 8, 10, 5. ఇప్పుడు వాడు ఏం కనుక్కున్నాడు చూసాం కదా ఇక్కడ ప్రాబ్లం. బై యూజింగ్ నార్టన్ థీరమ్ డిటర్మైన్ ద కరెంట్ త్రూ 5 ohms. అదొకటే కొంత 5 ohms, ఇక్కడ ఏం లేదు కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, IN కనుక్కుందాం. IN కనుక్కోవాలంటే ఏం చేస్తాము, ఎందులోనైతే కరెంట్ కనుక్కోమన్నాడో దాన్ని పీకేసి ABకి దగ్గర కదా, సో సింపుల్గా షార్ట్ సర్క్యూట్ చేసి ISC కనుక్కుంటాం. దట్ ఈజ్ IN. ఇదంతా 10, ఇది 8 ohms, 4 ohms, 4 ohms, 20 volts. ఇప్పుడు ఇక్కడ కరెంట్ కనుక్కుంటే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఇక్కడికి వెళ్తాం. కాబట్టి
ఇక్కడ కరెంట్ కనుక్కోవాలంటే ఇటు నుంచి రెడ్యూస్ చేసుకోవాలి దేన్ని, సర్క్యూట్ని. సో ఇది ప్యారలల్. ఇది షార్ట్ సర్క్యూట్ చేసామంటే రెసిస్టెన్స్ ఎంత, 0. 0 10 ప్యారలల్ అంటే దిస్ బికమ్స్ 0. ఇది 0 కాబట్టి ఇలా ఉంటుంది. అప్పుడు సర్క్యూట్ ఎలా వస్తుంది, 8 4 4 20 volts. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి అంటే 8 ప్యారలల్ 4 ఎంత అవుద్ది, 8 × 4 / 8 + 4 12 3 8/3 ohms. ఈ అంటే ఈ రెండు రీప్లేస్ చేసి 8/3 ohms చేస్తాం. ఇది 4 ohms, ఇది 8/3 ohms, ఇది 20 volts. ఇప్పుడు ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే ఎంత అవుద్ది రెసిస్టెన్స్, R = 4 + 8/3 20/3 ohms. నౌ ఈ కరెంట్ కావాలి నీకు, I = 20/3, సో 3 amperes. అంటే ఇది 3 amperes, ఇది 3 amperes. ఇది బ్యాక్కి వెళ్తూ డివిజన్ చేసుకోవాలి. ఈ 3 amperes ఇటు కొంత ఫ్లో అవుతుంది. సో ఇటు కొంత ఫ్లో అవుతుందంటే మనకి ఇందులో కావాలి. సో వరుసగా వేసేయడం ఎక్కడ కాదు, ఇక్కడ వేయాలి. I8 = 3 × అదర్ రెసిస్టెన్స్ 4/8 + 4 3 × 4 ఎంత అవుద్ది, 1 ampere. ఎక్కడికి వచ్చింది ఈ 1 ampere, 8 ohmsలోకి వచ్చింది. 8 ohmsకి ఇక్కడ ఇదే కదా 8 అంటే ఇందులో 1 ampere. ఈ 1 ampere ఇలాగా వెళ్ళాలి అంటే గతి మనకి ఇది కావాలి కరెంటు. కాబట్టి ఈ 1 ampere ఇటు వెళ్తుందా లేకపోతే ఇటు కొంత వెళ్తుందా చూద్దాం. డైరెక్ట్ చెప్పేయచ్చు. బట్ IN = 1 × అదర్ రెసిస్టెన్స్ / 10 + 0 1 × 10/10 1 ampere. చూసావా, ఈ 1 ampere ఇందులోకి వస్తుంది, ఇందులోకి వెళ్దనమాట. ఎందుకని ఇది షార్ట్ సర్క్యూటు. సో రెసిస్టెన్స్ ఇలాగొస్తే ఇది అపోజ్ చేస్తుంది, ఇలాగొస్తే అస్సలు అపోజ్ చేయట్లేదు. అలాంటప్పుడు దీంతో డబ్బులు ఖర్చు పెట్టింది ఎందుకు వెళ్తుంది, తన్నించుకుని ఎందుకు వెళ్తుంది. సో కంపల్సరీ కరెంట్ ఇటు వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు IN 1 ampere వస్తుంది, పక్కన పెట్టుకో. IN = 1 ampere పక్కన పెట్టుకో. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి, RN అంటే ఈ రెండు టెర్మినల్స్ ఓపెన్ చేసేసి ఇటు నుంచి నువ్వు చూడాలి. అయితే అప్పుడు సోర్సెస్ ఏమనంటే తీసేయాలి. వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ చేయాలి, లేదా దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే దాన్ని వేసి క్లోజ్ చేయాలా. అదే కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ చేసేయాలి సర్క్యూట్ని. ఇక్కడ కరెంట్ సోర్స్ ఏమీ లేదు కాబట్టి 20 volts ఉంది కాబట్టి ఇటు నుంచి చూస్తాము. సో ఇది తీసేసి ఇటు నుంచి చూస్తాము, ఇవన్నీ ఉంచి అది యాక్టివ్ సోర్సెస్ తీసేస్తాం. సో అంతేనా, ఇది A, ఇది B, ఇది 4, ఇది 4 8 4 10 ohms షార్ట్ చేస్తాను. చూసావా, ఇలా నువ్వు చూడాలి. ఇది RN = RTH, థెవెనిన్ ఈక్వివలెంట్ ఎలా కనుక్కుంటావో అది కూడా అంతే. ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్. రెండు ప్యారలల్ అయితే ఈ రెండు టెర్మినల్స్ కదా, సో ఇటు నుంచి రావాలి నువ్వు. ఈ రెండు ప్యారలల్ అంటే 4 ప్యారలల్ అంటే 4 ప్యారలల్ 4 2 ohms. అగైన్ 2ను చూడు, ఈ 2ను 8 సిరీస్ కాబట్టి 8 + 2 10 ohms. అంటే ఇదంతా 10 ohms. అంటే ఫైనల్గా నీకు ఎలా వచ్చింది, ఇవంతా రీప్లేస్ చేసి 10 ohms వచ్చింది. 10 ohms. ఈ 10 ప్యారలల్, సో 5 ohms.
సో దట్ ఈస్ Rn. Rn is 5 ohms. Rn వచ్చింది, In వచ్చింది, ఈక్వలెంట్ సర్క్యూట్ ఎలా గీస్తావు? ఇది Rn 5 ohms, In ఎంత వచ్చింది? 1 ampere. ఓకే, నౌ ఎక్కడ కనుక్కోమన్నాడు? 5 ohms దగ్గర తీసుకో. ఇది AB. సో ఏబీకి అక్రాస్గా రెసిస్టెన్స్ ఎంత? 5 ohms. ఇక్కడ చూడు, ఈ కరెంట్ ఇలాగొచ్చి ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. అయితే ఇద్దరు కవల పిల్లలు అనమాట. కాబట్టి ఈ IL అనుకుంటే, అంటే ఈ కరెంట్ ఎలాగొచ్చి ఇటు సగం వెళ్తుంది, ఎందుకంటే రెండు ఈక్వల్ కదా. సో 1/2 ampere, దట్ ఈస్ 0.5 ampere. సో ఇన్ దిస్ వే యూ కెన్ ఫైండ్ ద నార్టన్ ఈక్వలెంట్. ఇంకో లెక్క చూద్దాం.